పందిరి కట్టాను. నాకు ఇది కడతానికి 2 గంటలు పట్టింది. బెండింగ్ వైర్తో కట్టాను. ఎందుకంటే మొత్తం ఇదంతా ఒక్కోటి జాగ్రత్తగా కట్టాలి, తగలకుండా, ప్లస్ ఇటు ఎక్కడ డ్యామేజ్ ఏం కాకుండా. ఎందుకంటే ఇది మన సొంత ఇల్లు కాదు, ఏదో ఉన్నాను రోజులు ఆ బీరకాయ పాదు కోసం కట్టాను. ఇది చూస్తే ఇలా నాశనం చేస్తుంది ఎలక. ఏం చెప్పను దానికి, అలా ఉంది. తమలపాకు చెట్టు, దీంతో కూడా పని ఉంది ఇవాళ. ఎందుకంటే దీనికి బెండింగ్ వైర్ వేయాలి. కింద వెయిట్ ఎక్కువైందంటే కింద పడిపోతుంది. దీనికి సపోర్ట్గా ఇంకోటి వేయాలి. మన దగ్గర సంవత్సరం పడిపోతే పూలు ఉంటాయి. అవి కూడా మందారం పూలు. కొత్త ఆకు అంటారు కదా, అదే ఇది. పెద్ద ఆకు అనమాట, చిన్నది కాదు. దీన్ని ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవాలి. లేదంటే మా ఇంటి వంట వచ్చాడనుకో, ఏం సీను ఏంది ఇదంతా అడవి కింద చేసేవంటాడు. మంచి ఆయన, కాకపోతే ఎందుకో అనిపించుకోవడం. ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకున్నాం అనుకో, తిరిగే వాళ్ళకి గట్ట అడ్డం లేకుండా. ఇదంతా నాకు పెరగడానికైతే కనీసం ఏది లేకుండా 3 సంవత్సరాలు పట్టింది. ఇది లెవెల్లో రావడానికి. పైదాకా వెళ్ళింది, కానీ 2వ ఫ్లోర్కి వెళ్ళగానే ఆఫ్ చేస్తాను నేను. మళ్ళీ గూడు పెట్టింది. ఏం చేస్తలేదులే, భయపడదు. ఇది సంవత్సరం పిల్లల్ని ఆడుతుంది ఇక్కడ. లాస్ట్ ఇయర్ పెట్టింది, అంతకుముందు పెట్టింది. మళ్ళీ పిల్లలు పుట్టాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా కనిపించదు అది. సరే, ఏం ముట్టుకుంటలేదులే. ఇప్పుడైతే ఇది చాలా పని ఉంది. ఇదంతా మట్టి కట్ట క్లీన్ చేయాలి. ఇంతకు మర్చిపోయాను, పందిరి ఎలా ఉందో చెప్పండి, మీకు చూపిస్తాను దగ్గరగా వీడియో తీసి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కట్టాను. ఇక్కడ గ్యాప్ ఇచ్చేసాను, ఎందుకంటే ఇక్కడ ములగ చెట్టు ఉంది మళ్ళీ మాది. కుండీలో వేసిందే. ఈ ములగ చెట్టుకి మళ్ళీ హైట్ అవుతుంది కదా, ఇది బాగా తగలకూడదని చెప్పేసి ఇక్కడ కట్టలేదు. ఇక్కడ గ్యాప్ ఇచ్చేసాను. ఈ చెట్టు కట్టడం లేకుండా ఓన్లీ ఇక్కడ మాత్రమే కట్టాను. ఈ ఎలకుందో లేదో చూడాలి ఫస్ట్, ఎందుకంటే మళ్ళీ మట్టి వేస్తే లోపలే చచ్చిపోద్ది. ఇప్పుడు అది ఉంటే బయటకు కొట్టేసి ఇదంతా క్లీన్ చేయాలి. మొత్తానికైతే బీరపాదులు అయితే బాగానే వచ్చినాయి, కానీ మొక్కలు పెంచడం అంత ఈజీ కాదు. దానికి ఎంతో ఓపిక ఉండాలి, ఎంతో శ్రద్ధతో, ఎంతో ప్రేమతో పెంచాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇష్టం ఉండాలి. ఏ పనైనా చేయాలంటే మనం ఇష్టంతో చేసామనుకో కష్టం అనిపించదు. ఇదేమో పాకించడానికని కట్టాను, అలాగా పైకి పందిరి మీదకి వెళ్ళడానికి. ఇది కూడా లూజ్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా చేసిన తర్వాత అప్పుడు వీడియో తీసి పెడతాను. ఏం లేదు, జస్ట్ మట్టి వేసి క్లీన్ చేయాలి. క్లీన్ చేసి ఇది ఉందో చూసారా, దీన్ని కూడా సరి చేయాలి. కొన్ని వీడియో తీసుకుంటా మీకు చూపించుకుంటా చేద్దామా అంటే నాకు నేనే వీడియో తీసుకోవాలి. కొన్ని ట్రైప్యాడ్ ఉంటుంది కదా, అది కొందామా అంటే కూడా మన దగ్గర బడ్జెట్ లేదు. అది కొనాలి ఎలాగైనా సరే, ఎందుకంటే నాకు వీడియోకి ఇబ్బంది అయిపోతుంది. నాకు నేనే తీసుకోవాలంటే ఇప్పుడు ఎంతసేపు చేత్తో పట్టుకొని తీస్తాను చెప్పండి. కానీ ఎక్కడన్నా పెడదామా అంటే అంత క్లారిటీగా రాదు, కింద ఆడిపోతుంటారు. ప్రతిదీ చూపించాలి కదా. సరే, చేసిన తర్వాత తీస్తా ఒక వీడియో. మొత్తానికైతే బీరపాదు పని అయిపోయింది, క్లీన్ చేసాను. ఇది తర్వాత ఏమైనా మళ్ళీ తవ్వితే మళ్ళీ పూడ్చుకోవాలంటే మొక్కలనే వంటలేదు, ఓన్లీ మట్టి మాత్రమే తవ్వుతుంది అది. ఇప్పుడు బెండింగ్ వైర్తో పని, తమలపాకు కట్టాలి. ఇది ఆ చెట్టు ఉంది కదా, తమలపాకు చెట్టు, దానికి సపోర్ట్గా కట్టాలి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అది కింద నుంచి లాగి కట్టాలి. కొంచెం తేడా వచ్చినా సరే మొత్తం దిగిపోతుంది. పెద్ద టాస్కే ఇది నాకు ఇవాళ. చుట్టూ ఎక్కడ కట్టాలి, ఇదిగోండి ఇటు కట్టాలి. ఇదంతా ఒకప్పుడు 5 ఏళ్ల కిందట కట్టింది ఇది. ఈ పందిరి మొత్తం తుప్పు పట్టేసినట్టుంది. ఇంకెందుకన్నా మంచిదిలే అని చెప్పేసి ఇవాళ ఈ పని పెట్టుకున్నా. ఖాళీ ఉన్నప్పుడు మొత్తం మొక్కల పని చేసుకుంటాను నేను. మొత్తం ఇదంతా కట్టేద్దాం, ఒక పని అయిపోతుంది.